హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తుంది దేని గురించి అంటే నాలుగో వారం ఎవరెవరు నామినేట్ అయ్యారు, నామినేషన్స్ ఎవరు ఉన్నారు, ఇక ఈ నాలుగో వారం నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయని. ఆల్రెడీ మనం చూసుకుంటే నాలుగో వారం నామినేషన్స్ అనేవి ఫుల్ ఆన్ ఫైర్గా ఉండబోతున్నాయి. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది నా ప్రీవియస్ వీడియోస్లో. ఎందుకంటే లాస్ట్ వీక్ టాస్క్ ఎఫెక్ట్ అనేది నాలుగో వారం నామినేషన్స్లో కన్ఫామ్గా పడుతుంది కాబట్టి 100కి 100% ఫుల్ ఆన్ ఫైర్గా జరుగుతాయి. ఇక ఈ నాలుగో వారం నామినేషన్స్ మనం చూసుకుంటే మణికంఠ వర్సెస్ యష్మి వీళ్ళిద్దరికి అయితే చాలా అంటే చాలా బిగ్ ఫైట్ అయితే జరిగింది. నెక్స్ట్ నబీల్ వర్సెస్ సోనియా వీళ్ళిద్దరికి కూడా చాలా అంటే చాలా బిగ్ ఫైట్ జరిగింది. నెక్స్ట్ విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ వీళ్ళిద్దరికి కూడా చాలా అంటే చాలా బిగ్ ఫైట్ అయితే జరిగింది. నామినేషన్స్ లో వీళ్ళైతే ఏడ్చారు కూడా. ఆ ఫైట్స్ తర్వాత నామినేషన్స్ జరుగుతున్న టైంలో చాలా అంటే చాలా ఫుల్ ఆఫ్ ఫైట్స్ అలాగే చాలా గొడవలు జరిగాయి నాలుగో వారం నామినేషన్స్ లో. ఇక చాలా మంది ఆడియన్స్ మండే ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నామినేషన్స్ చూద్దామా, ఎప్పుడు కొట్టుకుంటారా, ఎవరు కొట్టుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక చాలా మందికి ఈ మండే ఎపిసోడ్ ఒక థ్రిల్ అని చెప్పవచ్చు ఆడియన్స్ కి. ఇక ఈ నాలుగో వారం నామినేషన్స్ ఇక ఎవరెవరు ఉన్నారో మనం అబ్జర్వ్ చేసుకుంటే నాలుగో వారం నామినేషన్స్ లో మొత్తం 6 ఇంటి సభ్యులు అయితే ఉండడం జరిగింది. ఇక ఈ నాలుగో వారం నామినేషన్ అనే కంటెస్టెంట్ ఫస్ట్ వన్ మనం చూసుకుంటే మణికంఠ, నెక్స్ట్ నబీల్, నెక్స్ట్ సోనియా, నెక్స్ట్ ఆదిత్య ఓం, నెక్స్ట్ ప్రేరణ, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే పృథ్వీరాజ్. మొత్తం 6 ఇంటి సభ్యులు అయితే ఈ వారం నామినేట్ అవ్వడం జరిగింది. మరి మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరికి ఓట్ చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి.